హాయ్ అండి. నేను భారతి బొల్లిపల్లి. నేను ఈరోజు ఫిష్ ఫ్రై చేయాలనుకుంటున్నాను. పిల్లలు వచ్చారు, ఫ్రైయే చేయమన్నారు. అన్నీ ఫ్రై పలచగా ముక్కలు కట్ చేసుకుందామని కట్ చేస్తున్నాను. ఎంత పలచగా ఉంటే అంత బాగా నీట్గా అవుతాయండి. కరివేపాకు చుక్కలు చుక్కలుగా వచ్చిందమ్మా. ఏందో ఎండలకి ఏమన్నా ఇది ఫ్రెష్గా ఉన్నట్టుందిగా. చేపల వేపుల్లో కరివేపాకు 4 రెబ్బలు వేసుకుంటే మంచిది. కొలెస్ట్రాల్ లేకుండా ఉంటుంది, హెల్త్కి మంచిది. పేస్ట్ చేసుకుంటాం కదా, దాంట్లో వేసుకోవాలి 4 కరివేపాకు రెబ్బలు. ఉన్నాయా? కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి 4. ఇక్కడ బాగున్నట్టున్నాయి ఈ కొమ్మలు చూడు. కొంచెం ముదురుకాయలు అయితే బాగుంటాయి, లేతగా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న చూడు, అన్నీ మన చెట్లకైతే సంతోషంగా ఉంటుంది. హార్వెస్ట్ చేసుకొని వంట చేసుకుంటాం. కొంచెం అల్లం ముక్క కూడా వేసుకుంటే దాంట్లో బాగుంటుంది. ఈ మధ్య కొత్తగా ట్రై చేస్తే చాలా బాగుంది అనిపించింది. ఒకసారి చేశాను ఈ మధ్య నేను. అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసి కొంచెం నిమ్మ చెక్క చేసుకోవడానికి కావలసిన గ్రైండ్ చేసుకోవటానికి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇక్కడ పెట్టుకున్నాను. ఫస్ట్ ఒక 5-6 పచ్చిమిర్చి, నా దగ్గర 7-8 పీసులు దాకా ఉన్నాయి. వాటికి తగినట్లుగా క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఇట్లా చేసి చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత వచ్చేసి కరివేపాకు కూడా ఎవరు వేయరు, నేను ట్రై చేసాము, చాలా బాగుంది, హెల్త్కి మంచిది. కరివేపాకు ఎంత ఎక్కువ వాడితే అంత మంచిది. కరివేపాకు, అల్లం ముక్క, జస్ట్ కొంచెం చాలు. తర్వాత గరం మసాలా, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, ఆర్గానిక్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 చెక్క నిమ్మరసం, దాంట్లో అసలైన మిరియాలు హెల్త్కి ఇంకా మంచిది కాబట్టి అవి కూడా వేసుకోండి. పర్లేదు, 2 ఎక్కువ వేసుకున్నా మంచిగా ఉంటుంది. ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ చేప పీసులకు అప్లై చేసుకోవాలండి. కొంచెం వాటర్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకునేటప్పుడు మెత్తగా వేసుకోవాలి. చేపలు ఇట్లా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవంతా ఈ మెటీరియల్ అంతా మెత్తగా గ్రైండ్ చేసి మళ్ళీ అప్లై చేస్తాను, మళ్ళీ చూపిస్తాను. మిక్సీ గిన్నె కొంచెం ప్లేట్ పోయిందండి, రోట్లో వేసి దంచుదామని. పల్లెటూరు కదండి, అమ్మటే రిపేర్లో వాళ్ళు కొంచెం లేట్ పెట్టేటట్టు. అవసరమైతే కొన్ని నీళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి.
చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఫిష్కి అప్లై చేసేటప్పుడు మళ్ళీ కలుసుకుందాం. అప్పుడు మర్చిపోయానండి, కార్న్ఫ్లోర్ ఉంటే ఓ స్పూను 1.5 స్పూన్ వేసుకోవచ్చండి. అది అందుబాటులో లేదు. నేను వరిపిండి వేస్తున్నాను. ఓ స్పూను వరిపిండి, బియ్యం పిండి వేసుకుంటే కొంచెం క్రిస్పీగా కాలేటప్పుడు కొంచెం బాగుంటుంది. ఇందాక చెప్పడం మర్చిపోయానండి, కార్న్ఫ్లోర్ అయితే బాగుంటుంది, లేని పక్షంలో వరిపిండి. ఇప్పుడు చేప ముక్కలకి అప్లై చేసుకుందాం. బాగా పట్టించుకోవాలి నీట్గా అంతా కలిసేటట్టు. అంతా పట్టించిన తర్వాత ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇట్లా పూర్తిగా అప్లై చేసుకోవాలి. 2 వైపులా తిప్పి ఎప్పుడైనా కొంచెం చూసుకొని అంతా నీట్గా మసాలా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇట్లా పూర్తిగా అప్లై చేసుకున్న తర్వాత ఒక అరగంట ఫ్రిడ్జ్లో ఖచ్చితంగా పెట్టుకోవాలి. అప్పుడు మసాలా నీట్గా ముక్కలోకి పడుతుందండి. ఆ ఫ్లేవర్ అనేది మనం తింటుంటే తెలుస్తుంది. ఓకేనా అండి, మళ్ళీ వేయించేటప్పుడు కలుస్తాం. డీప్ ఫ్రిడ్జ్లో అరగంట పెట్టిన తర్వాత తీసానండి బయటికి. వేయించుదామని స్టార్ట్ చేశాను. ఇట్లా మరింత ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేయకూడదండి, హెల్త్కి మంచిది కాదు. ఆయిల్గా ఉంటుంది. ఇట్లా కొంచెం వేసుకొని చేసుకోవాలి. చాలదు అనుకుంటే కొంచెం పైన ఇట్లా ఆయిల్ వేసుకోవచ్చు. కొంచెం చాలదు అనుకున్నప్పుడు కొంచెం మధ్యలో పెట్టుకోవాలి మంట. హైలో కాదు, లో కాకుండా మధ్యలో. చాలా తక్కువ నూనె పడుతుందండి, హెల్త్కి చాలా మంచిది. అట్లా 2-3 నిమిషాలకు ఒకసారి ఇట్లా తిరగేసుకోవాలండి. కొంచెం హడావిడిగా హై ఫ్లేమ్లో పెట్టకూడదు, కొంచెం లో పెట్టుకొని చేసుకోవాలి. కరెక్ట్ 10 నిమిషాలకు అయిపోతుందండి.
నీట్గా కుక్ అవుతుంది. ఆయిల్ కూడా చాలా తక్కువే పడుతుందండి. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కరెక్ట్గా 10 నిమిషాలకి ఇట్లా వచ్చిందండి. ఆయిల్ కూడా లేదు చూడండి. చక్కగా బాగా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే నీట్గా ఉంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.